మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమేందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నడిదములకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ వెనుదిరుగక విశ్వాసమందు నమ్మకముగా ఉండండి అనే మాటలను సంఘమందు, సంఘ విశ్వాసులందు, గలతీలో ఉండే ప్రజలకి, పరిశుద్ధులకి తెలియజేసిన మాటలు. అనగా విశ్వాసము నుండి తొలగిపోక ప్రార్థన యందు పట్టుదల కలిగి ఆత్మచేత ఆత్మయందు నడిపింపబడుతూ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని కలిగిన వారై ఉండాలి. అంటే పూర్వపు స్థితిలోనికి, దేవుని ప్రభువుని ఎరగక జీవించిన దినాలలోనికి మరలా మీరు పోక దేవుని చేత ఆత్మచేత నడిపింపబడుతూ దేవుడు మీకు ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ కార్యాన్ని మీరు ఏం చేయాలా? కొనసాగించండి. మీరు విశ్వాసములో కొనసాగాలని, ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారై సదాకాలము జీవించాలని పౌలు ఈ మాటలను వారికి తెలియజేయుచున్నాడు. వెనుదిరుగక విశ్వాసమునందు అంటున్నాడు. విశ్వసించిన మీరు ఆ విశ్వాసములో కొనసాగండి. దానిలో భాగంగా ఇక్కడ చెప్తున్నాడు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే. అంటే ఒకప్పుడు మీ స్థితిగతులు, ఒకప్పుడు మీరు ఎటువంటి ఆలోచన విధానములతో, తలంపులతో మీరు జీవించారో వాటిని పౌలు గుర్తు చేసి చెప్తున్నాడు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అంటున్నాడు. అంటే దేన్ని పడితే దాన్ని ఆచరిస్తూ, దేన్ని పడితే దాన్ని మ్రొక్కుతూ, మరి మీరు ఎరుగక చేసిన ఆ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిని గుర్తు చేశాడు. అనగా వారు తమ యొక్క జీవన విధానములో వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తనా విధానము అది వారిని మరణానికి, నాశనానికి నడిపించింది. మరి చీకటి సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన వారై ఉన్నారు. అటువంటి పరిస్థితుల నుండి మీరు తప్పింపబడ్డారు. అటువంటి పరిస్థితుల గుండా మీరు జీవించారు కాబట్టి మీరేమై ఉండాలి అనే విషయాన్ని పౌలు ప్రత్యేకంగా గలతీ సంఘానికి చెప్తున్నాడు. నిజముగా అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు. అనగా ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, వాక్యమును బట్టి, ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించిందో ఆ ప్రభు యొక్క మాటలను బట్టి నేడు మీరు ఆ పరిశుద్ధతలో ఆయన యొక్క నీతిని అనుసరించు వారై ఉన్నారు.
కాబట్టి మీరు మరలా పాపమునకు దాసులు కావద్దు. ఏ విశ్వాసములో కొనసాగుతున్నారో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని యందు మీరు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలనేది చెప్తున్నాడు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక, మరీ విశేషముగా అంటే మీరు ఇప్పుడు పూర్తిగా దేవునిలో, ప్రభువులో, పరిశుద్ధాత్మలో కొనసాగుతున్నారు. ఆ కొనసాగింపే మిమ్ములను ఆయన యందు స్థిరపరిచేదై ఉన్నదనే విషయాన్ని గలతీ సంఘానికి పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, అనగా ఏ విశ్వాసములో మీరు కొనసాగారో ఆ విశ్వాసాన్ని కాకుండా మళ్ళీ బలహీనమైనవి అంటే ఏదైతే లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి యందు మీరు మనస్కరిస్తూ, భూ సంబంధమైన వాటి యందు ఆలోచన కలుగుతూ, మీ హృదయాలను ఎందుకు ఆ విధమైన మరి పాపానికి, మరణానికి మీరు దాసులు చేయుచున్నారని పౌలు ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటాడు. అంటే పూర్వపు ఆచార వ్యవహారాలను మీరు మరలా చెయ్యాలన్న ఉద్దేశము మీకు ఎందుకు కలుగుతుంది అంటే, విశ్వసింపబడి, రక్షింపబడి, దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాం. మీరు మరలా పాపపు దాస్యమునకు, లోకమునకు బానిసలు కావద్దు. దేవుని చేత, దేవుని కృపచేత రక్షింపబడ్డ మీరు ఆ కృపను కొనసాగించండి అని గలతీ సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. వెనుదిరుగక విశ్వాసమునందు నమ్మకంగా ఉండండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే మీ వ్యవహారాలు, మీ పద్ధతులు, మీ ఆచార వ్యవహారాలలో మార్పు అనేది లేకపోవడం అనేది చాలా విచారకరము. అంటే దేవునిని ఎరిగినాక, దేవునితో జీవిస్తున్నాక, దేవుని యొక్క చిత్తానికి మీరు లోబడి ఉండండి తప్ప మరి పూర్వపు ఆచార వ్యవహారాలను మీరు కొనసాగించకండి. కాబట్టి ఇక్కడ మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. అంటే తన పరిచర్య, తన ప్రయాణము, తన సేవ, ఇంతగా దేవునిలో వారిని నడిపించిన విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పత్రిక ద్వారా వారికి తెలియజేయడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు ఎందుకు మరలా దేవుని చిత్తాన్ని విడిచి పాపమునకు దాసులవుతున్నారు? దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డ మనము ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించాలి. క్రీస్తు యేసు రక్తమందు కడుగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికిన వారమై, ఆ నీతిని, రాజ్యాన్ని కొనసాగించువారమై, పైనున్న వాటి కొరకు ఎదురు చూచుచు, భూ సంబంధమైన వాటిని విసర్జించి, సత్యమునకు లోబడి, సర్వశక్తి గల దేవుని యొక్క చిత్తానికి మీరు లోబడండి. ఎందుకంటే పౌలు మాట చెప్తూ చాలా వేదంతో, అంటే బాధ అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. మీరేమైపోతారో అన్న భయం నాకు కలుగుతుంది అంటున్నాడు. అంటే వారు మరలా పాపములోనికి, పూర్వపు స్థితిలోనికి వారు పోతున్న విధానం ఏదైతే ఉందో అది తనకు చాలా వేదనను కలిగించింది. ప్రియదేవుని బిడ్డలారా, మనము నేడు ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుతో ప్రయాణం చేయుచున్నప్పుడు ఆ ప్రయాణాన్ని కొనసాగించి, అది కష్టమైన, నష్టమైన, వేదనైనా, శ్రమ అయినా, ఎలాంటిదైనప్పటికీ ఆయన చిత్తమునకు మనం లోబడితే
మన కొరకు ఆయన అనుగ్రహించు ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి లోకమును వాటిని ప్రేమింపక ప్రభు యొక్క ఉద్దేశాలను, ప్రభు యొక్క ఆలోచనలు ఎరిగిన వారమై ఆనాడు గలతీ సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా ఏదైతే మీరు కొనసాగించాలో అది కొనసాగించండి, దాని నుండి మీరు దూరం అవ్వద్దని చెప్తున్నాడు. నేడు మనము కూడా ఏ విశ్వాసములో మనము కట్టబడామో ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తునందు జీవించువారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, ఒకప్పుడు నేను ఎరుగని జనాంగా ఉన్నవారు నేను ఎరిగి తమ హృదయాలను, ఆలోచనలు సరిచేసుకుని మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది నిజరక్షకుడు నిజదేవుడే నిన్ను తెలుసుకున్నాక అయ్యా వారి స్థితిగతులను గురించి నీవు మరలా గుర్తు చేయుచున్నావు. అవును, మరలా పాపపు దాస్యములోనికి, లోకములోనికి, మరణములోనికి మీరు పోక మీరు వేటి యందు మనస్కరించుచున్నారో ఒకసారి సరిచూసుకోమని ఆనాడు పౌలు భక్తులు సెలవిచ్చిన మాటలు నేడు సార్వత్రిక సంఘాలకు అయ్యా సంఘ పరిస్థితులను బట్టి, విశ్వాసులను బట్టి, సేవకులను బట్టి, సంఘములో జరుగుతున్న పరిచర్యలను బట్టి నేడు ఈ మాటలను పౌలు గుర్తు చేయుచున్నాడు. ఏమో మేము విశ్వాసములో కొనసాగింపబడుతున్నామని చెప్పుకుంటూ ఆత్మ పట్ల ఆత్మయందు నిలకడలేని వారై ఉంటున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించి మన్నించి అయా నీ వాక్యమునందు నిలిచి జీవించుటకు మాకు నేర్పించండి. లోకమును వాటిని ప్రేమింపక పైనున్న వాటి యందు పరలోక సంబంధమైన విషయాల చేత ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన వారమై తండ్రి, నీవు మా కొరకు మా పాపముల నిమిత్తం పంపిన నీ కుమారుడైన క్రీస్తు యేసు జనన మరణ పునరుత్థానాలను బట్టి మేము నీతో సదాకాలము జీవించేవారమై ఉన్నామని నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నీ వాక్యమును అనుసరించి, నీ సత్యమును అనుసరించి, నీ నీతిని అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనుల, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాల కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన ఆ యొక్క కుడికలను బట్టి, ప్రార్థనలను బట్టి, ఆయా భూస్థాపన కార్యక్రమాలను బట్టి సమస్త విషయాల్లో మీ సన్నిధి, మీ తోడ్పాటు అనుగ్రహించి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొనమని, మీ కార్యాల పట్ల, మీ ఆలోచనల పట్ల, మీ తలంపుల పట్ల మేము జీవించున్నట్లు మేము నీ యందు కొనసాగుటకు అట్టి కృప దయచేయమని, దిన పరిచర్యల సేవలో మీరు మాకు తోడేయండమని, మా మార్గం అంతట్లో, మా ప్రయాణం అంతట్లో మీ కాపుదల భద్రత మాపై నుంచి మహిమ పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.